మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే నగరానికి అన్యాయం జరుగుతుంది. ఆస్తులు కోల్పోయే వారికి పరిహారం, ఇల్లు కోల్పోయే వారికి ఇల్లు ఇస్తాము అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి. అలాగే వెలుగుమట్ల పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, అర్హులకు పునరావాసం కల్పించాల్సిందే, వసూళ్ల మాఫియాను ఉపేక్షించేది లేదు అంటూ మంత్రి తుమ్మలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఊర్లో ఏదన్నా ల్యాండ్ ఉంటే లేదా ఒక 6 ఎకరమో 10 ఎకరమో భూమి ఉంటే అది అమ్ముకొని వచ్చి ఇక్కడ పాపం వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి వాళ్ళ ఇంటిని కూలగొట్టారు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు విచిత్రమైన స్టేట్మెంట్ ఇవాళ పత్రికలు వచ్చింది, మేము పేదలకు ఇందిరం ఇల్లు ఇస్తాం. ఇల్లు కూలగొట్టడం ఎందుకు, ఇందిరం ఇల్లు ఎందుకు? అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళకు ఉండగాదు, కూలగొట్టి మళ్ళీ ఇందిరం ఇల్లు ఎందుకు? సో ఇందిరం ఇల్లు ఇవ్వదలుచుకుంటే దాన్నే ఇందిరం ఇల్లు అంటే అయిపోయింది కదా. సో ఇప్పుడు కొత్తగా ఇల్లు కూలగొట్టడం ఏంటి, కూలగొట్టిన ఇంటికి ఇందిరం ఇల్లు ఇవ్వడం ఏంటి అన్న లాజిక్ ఉంది ఎక్కడైనా? సో కూలగొట్టే ముందు ఒక ప్రాపర్టీ డిమాలిష్ చేసే ముందు మీకు ధైర్యం ఉందో ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఆక్రమించుకుంటే వాళ్ళ ఇల్లు కూలగొట్టే ఎంతమంది ఇల్లు కూలగొడతారు? సో మీకు ఒక ఇన్కన్వెన్షన్ లాంటివి వినబడుతుంటాయి, మనకు ఎన్ని వినబడుతుంటాయి. సో వాళ్ళు నిరుపేదలు కనుక మీరు వెళ్ళి ఇష్టారాజ్యంగా కూలగొట్టారు. ఎంత ఇష్టారాజ్యంగా? పరీక్షల సమయం ఇది, పిల్లలకు వాళ్ళ పుస్తకాలు కూడా అందులో పోయాయట. పాపం 10వ తరగతి చదువుతున్న అమ్మాయి చెప్తాను, అమ్మాయి బిడ్డ పుస్తకాలు కూడా అందులో వెళ్ళిపోయాయి. సో అలా ఇప్పుడు వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం లేదు, తీసుకెళ్లేదు. అంబేద్కర్ భవన్లో షెల్టర్ ఇచ్చారు. నిజంగానే మీకు ఇందులో ఇల్లు ఇవ్వాలి ఇస్తామని ఆలోచన ఉంటే ఒక 6 నెలలో 7 రోజులు టైం తీసుకొని దాని ఇందిరం ఇల్లు ఇచ్చి ఆ ఇళ్లకు మూదేసి దీన్ని కూల్చిన అర్థం ఉండేది. కూల్చిన తర్వాత ఇందిరం ఇల్లు ఇస్తామని ఎందుకంటున్నారు? ఇవ్వచ్చు కూడా, రేపు ప్రభుత్వం పైన ఒత్తిడి ఆ స్థాయిలో పెరుగుతుంది కనుక. నాకున్న సమాచారం ప్రకారం సమీపంలోనే ఒక ఏరియా డిసైడ్ చేస్తున్నారు. మార్చి 15లోగా వాళ్లకు ఇల్లు ఇస్తామన్నారు. ఇప్పుడు ఇంత ప్రెషర్ వచ్చింది గనక అనర్హులను గుర్తించామన్న పేరిట వేరే ఇండ్లు ఇస్తే ఇవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక 350 వాళ్ళనే 350 మంది అర్హులను గుర్తించాం, మిగతా వాళ్ళు అనర్హులు అంటున్నారు. సో నేనే ప్రశ్న, మీకు నిజంగానే ఆలోచన అనర్హులు ఉన్నారు, పేదలు కాని వాళ్ళు ఉన్నారు, ఇది అన్యాయంగా కేటాయింపులు జరిగాయని మీకు అనిపిస్తే ఈ కూల్చడానికి ముందే ఆ ప్రయత్నం చేసి అర్హులు సోషియో ఎకనామిక్ సర్వే చేసి ఎవరు అర్హులు ఎవరు అనర్హులను తేల్చి ఆల్రెడీ అర్హులకు మీరు సెపరేట్ గా ఇందిరా బిల్లు కట్టి దాని గృహప్రవేశం చేసినాక దీన్ని కూర్చొని ఉంటుంది. సో అలా చేశారా మీరు? ఇప్పుడు మీకు అనర్హులని చెప్పి మీరు అర్హులైనా అనర్హులైన వాళ్ళు మనుషులే కదా, మీరు వాళ్ళను అర్ధాంతరంగా నిర్దాక్షిణ్యంగా మీరు ఇల్లు కూల్చేసి వాళ్ళకి ఇల్లు లేకుండా చేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు కుటుంబాలు? ఈ కామన్ సెన్స్ ఎందుకు ఉండదు వ్యవస్థకు, ప్రభుత్వానికి అనేది? ఇవాళ ముఖ్యమంత్రి స్టేట్మెంట్, పేదల ఇల్లు కూల్చము, మరి అక్కడ వెలుగుమట్లో కూల్చింది ఏంటి? మీకు చేతనైతే నిజంగానే ఇది ప్రభుత్వానికి ఉపయోగం అనుకోండి, అవసరం అనుకుంటే వారికి ఆమోదయోగ్యమైన న్యాయసమ్మతమైన భూమి ఇంకో చోట కేటాయించి మీరు అన్నట్లు ఇందిరం ఇల్లు కట్టించి అప్పుడు ఖాళీ చేయించాల్సిందే. ఏది లేకుండా ఇప్పుడు ఖాళీ చేసి ఇప్పుడు పెద్ద ఎత్తున అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మరకలాగా మారి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే స్థాయికి వచ్చాక ఇప్పుడు మేల్కొని మేము భూమి ల్యాండ్ ఐడెంటిఫై చేస్తున్నాం, వాళ్ళ త్వరలో ఇల్లు ఇస్తామంటే ఇది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? ఇవ్వడాన్ని సమర్థిస్తాం, ఇవ్వమని అడుగుతున్నాయి. ఇప్పటికైనా ఆ పేదలకు అక్కడే ఇల్లు కట్టమని అడుగుతున్నారు. కాదనుకుంటే దాని పక్కనే సమీపంలో కట్టినా కాస్త వాళ్ళు సాటిస్ఫై కావచ్చు. కానీ ఈ పనుల్లో ముందు చేయాల్సింది పోయి కూలబెట్టి వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి ఇప్పుడు నేను భూములు కట్టిస్తాను, పేదల ఇల్లు కూల్చము, మేము ఇందిరం ఇల్లు కట్టిస్తామంటే వాళ్ళ ఇల్లు కూల్చడం ఎందుకు, ఇందిరం ఇల్లు కట్టడం ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ ఒక సుప్రీంకోర్టు తీర్పులో అంటారు, వాట్ ఈజ్ ఇల్లీగల్ కెన్ ఆల్సో బి జస్టిఫైయబుల్ అంటాడు. అంటే కొన్ని చట్ట విరుద్ధమైనవి కావచ్చు కానీ అది న్యాయసమ్మతమైంది అని అంటాడు. అంటే ఇల్లీగల్ అయినంత మాత్రాన జస్టిఫైబుల్ కాదని కాదు, లీగల్ అయినంత మాత్రాన జస్టిఫైబుల్ అని చెప్పలేము.